భారతదేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ముస్లిం ఉమెన్ ఎలాంటి వివక్షకు గురవుతారు? ఫ్యామిలీస్లో, ప్రేయర్ రూమ్స్లో, బెడ్రూమ్స్లో, కిచెన్స్లో, సమాజంలోకి బయటికి రాకుండా ఏ విధంగా వివక్షకు గురవుతారు? దీనికి సంబంధించి షార్ట్ స్టోరీస్ రాసింది ఒక ఆవిడ, బాను ముస్తక్. ఈవిడ కన్నడ రైటర్ అన్నమాట. ఈవిడవి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2025 2025 సంవత్సరానికి గాను అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ బాను ముస్తక్ ఆవిడ రాసిన 12 షార్ట్ స్టోరీ కలెక్షన్ హార్ట్ ల్యాంప్కి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2025 వచ్చింది. గత 3 దశాబ్దాలుగా చాలా షార్ట్ స్టోరీస్ రాశారు ఆవిడ. ఆర్డినరీ ముస్లిం ఉమెన్ ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు, ముఖ్యంగా సౌత్ ఇండియా స్టోరీస్ అనమాట, చిన్న చిన్న షార్ట్ స్టోరీస్. మొత్తం ఈ హార్ట్ ల్యాంప్ అనే ఈ పుస్తకం అనేది 12 కథల యొక్క ఒక సంచిక అనమాట. మొత్తం దీనికి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వచ్చిందనమాట. ఈవిడ పేరు బాను ముస్తక్. హార్ట్ ల్యాంప్ అనే పుస్తకం దీనికి ఎలా సామాన్యమైన సగటు ముస్లిం మహిళలు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు మనసులో ఏ భావజాలం ఉంది, ఎలాంటి వివక్షను ఎదుర్కొంటున్నారు, అంటే మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళ నరేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆవిడ చిన్న చిన్న కథల రూపంలో రాశారనమాట.